దాన్ని ఎలా చెబుతున్నాడు ఇక్కడ? కవిత్వం ఎప్పుడు పరోక్షంగా చెబుతారు కాబట్టి, శోషిత శ్రవణ శిరీష యుగము, అక్కడక్కడల్లా అగస్త్యుని యొక్క చేయి ప్రసరించింది. దర్శిత మధ్య వృత్త స్రస్త మృదు నీవి అప్రయత్న పయోధరాంబరంబు. ఆవిడ చీర కట్టు, మహర్షుల భార్యల చీర కట్టు ఒకసారి గుర్తు చేసుకోండి. నిన్న మొన్నటి వరకు ముత్తైదువులందరూ అలాగే ఉండేవారు, అలాగే ఉండాలి కూడా. అందుకోసం ఇక్కడ శోషిత శ్రవణ శిరీష యుగము తర్వాత దర్శిత మధ్య వృత్త స్రస్త మృదు నీవి. ఆవిడ ఇలా చీర ఈ బొడ్డు పైభాగాన్ని కట్టుకుంది, బొడ్డు కిందకి చీర కట్టకూడదు, తప్పు. పైభాగాన్ని కట్టింది. ఇలాగా కట్టిన ఏమైందంటే పాపం నడుస్తోంది కదా, శ్రమపడి 45 ఏళ్ళు దాటిన ఇల్లాలు. అందుకని ఆ శ్రమకి చెమటకి ఆ పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది, అణుచుకుపోయిందంటారే. అందువల్ల చీర కొంచెం జారిందట, అందువల్ల ఈ నాభిభాగం కనిపిస్తుందట. అది కూడా శ్రమ వల్లనే. అప్రయత్న పయోధరాంబరంబు, బయట మాటిమాటికి జారిపోతుంది. పయోధరాంబరము, పయోధరములు వక్షస్థలం, వాటి మీద ఉండే వస్త్రం బయట, అది జారిపోతుంది. ఆ జారిపోతున్న దాన్ని ఆయన సరి చేస్తున్నాడు, అప్రయత్నం. ఆవిడ సరి చేసుకుంటుంది, ఈయన కూడా అందుకని ఇలా వేస్తున్నాడు. అది ఆనందం కలిగించే విషయం. అప్రయత్న పయోధరాంబరంబు, అందుకని ఇలా చెమట పడుతుంది మాటిమాటికి. మరి ఆ చెమట కారణంగా బయట జారిపోతుంది. సంతప్త శర్కరాసక పదన్యాసంబు అచల రజోధూమలకంబు. సంతప్త శర్కర ఏమిటి? శర్కర, శర్కర ప్రకృతి, చక్కెర వికృతి, పంచదార కాదండి ఇక్కడ అర్థం. శర్కర అంటే ఇంకో అర్థం ఉంది, గులకరాళ్ళు. గులకరాళ్ళను కూడా శర్కర అంటారు, శర్కరలు అంటారు. కొండల మధ్యలోంచి భాగంలో చిన్న నడవ ఏదో ఉంది, దారి. ఊరికే 10 మంది నడిస్తే ఏర్పడింది, అందుకని ప్రత్యేకంగా ఎవరు తిరుపతి కొండ మీద వేసినట్టు రోడ్డు వేయలేదు అక్కడ. అలా అయితే ఇబ్బంది, అలా అయితే ఇంత ఆయాసపడరు అసలు. ఆ రాళ్ళ మీద నడవాలి, తప్పదు. అవి కూడా ఏమైతే ఎండకి కాగిపోయి ఉన్నాయి, సంతప్త శర్కర అంటే అర్థం అది. ఆ గులకరాలన్నీ కూడా సూర్యకాంతికి వేడెక్కిపోయి ఉన్నాయి. అసహ పదన్యాసంబు, శర్కరాసహ అంటే సవన దీర్ఘ సంధి జరిగి అసహ పదన్యాస, పాదాలు అలా పెడుతూ ఉంటే ఆవిడ చుర్రుమంటున్నాయి, మళ్ళీ వెనక్కి తీసుకుంటాను. అందుకే నేను చేయి పట్టుకుని, నేను పట్టుకుంటాను కదా, దా ముందుకు దా, పర్వాలేదు దా అంటున్నాడు ఆయన. అది చేయాల్సింది. సంతప్త శర్కరాసహ పదం, ఆ కాగిన వేడెక్కిన గులకరాళ్ళ మీద ఆ కాళ్ళు పెట్టలేక ఇబ్బంది పడుతుంది ఆవిడ. ఎందుకంటే అప్పట్లో చెప్పులు వేసుకునేవారు కాదు ఎవరు, అదో బాధ, చెప్పుకొనలేని బాధ. చెప్పులు లేవు, ఏం చేస్తాం? అందుకని ఎవరికి చెప్పుకుంటున్నాడు ఈ బాధ? చెప్పుకొనదగిన వాడు ఒక్కడే, భర్త. అందుకే ఆయన కేసు చూసింది నాథా అని. అంతే, ఏమి నీ బాధ అని ఆయన వచ్చాడు వెనక్కి. ఆయన దగ్గర నడిపిస్తున్నాడు. ఇంకా ఎన్ని వేల మైళ్ళు నడిచినా ఆయాసం అనిపించదండి. సీత వనవాసం అంతా ఆనందంగా ఉండడానికి అదే కారణం.